ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పథకము అమలును పరుగులు పెట్టిస్తున్నారు. దీనిని మీరందరూ గమనించారని అనుకుంటున్నాను. ముఖ్యముగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈ మార్పులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకముగా ఈ శాఖకు కమిషనర్గా యువ కలెక్టర్ గారు మైలవరపు కృష్ణ తేజ గారిని నియమించడం కూడా ఇందుకు కారణము. పవన్ కళ్యాణ్ గారి నమ్మకానికి అనుగుణముగా కృష్ణ తేజ గారు ఈ శాఖను ముందుకు తీసుకుపోతున్నారు. ముఖ్యముగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకములో మన గ్రామములో ఏ పనులు చేస్తున్నారో తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో ఏమి పనులు జరిగాయో ఎంత ఖర్చు చేశారో సమాచార బోర్డు ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారము తెలుసుకునేలా చేస్తున్నారు. ఈ 6 నెలల కాలములో గ్రామములో పల్లె పండుగ కార్యక్రమము ద్వారా సీసీ రోడ్లు వేయడం జరుగుతున్నది. ఈ పనులన్నీ సంక్రాంతి లోపల పూర్తి చేయాలని చూస్తున్నారు. ముఖ్యముగా గ్రామములో ఉపాధి హామీ జాబ్ కార్డ్ కలిగిన కుటుంబములో అర్హతను బట్టి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల కోసము షెడ్లు నిర్మించుకోవడం కోసము కావలసిన ఆర్థిక సహాయమును ఉపాధి ద్వారా ఇస్తున్నారు. దీని ద్వారా గ్రామములో తమకు అవసరమైన వారు వీటిని నిర్మించుకోవచ్చు. దీనికి డబ్బులు ఉపాధి హామీ పథకము ద్వారా డబ్బులు చెల్లిస్తారు. ఇంకా గ్రామములో నివసించే చాలామందికి ఈ ఉపాధి హామీ పథకము ద్వారా తమకు వచ్చే లబ్ధి గురించి తెలియదు. దీని ద్వారా గ్రామములో నివసించే జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబము వారి ఇంటికి కావలసిన ఇంకుడు గుంతలు నిర్మించుకోవచ్చు. భూమి కలిగిన చిన్న రైతులు తమ పొలములలో మామిడి తోటలు వేసుకోవచ్చు. వీరికి కావలసిన మొక్కలు మరియు రవాణా ఖర్చులు ఉపాధి హామీ పథకము ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా మొక్కల కోసము గుంతలు తీసేందుకు, మొక్కలు నాటడానికి కూడా ఉపాధి ద్వారా డబ్బులు చెల్లిస్తారు. మరియు 3 సంవత్సరముల వరకు మొక్కలకు నీరు పట్టడానికి, ఎరువులకు కూడా ఉపాధి హామీ పథకము ద్వారా డబ్బులు పొందవచ్చు. ఒక్క మామిడి తోటలకే కాదు, జామ, దానిమ్మ, నిమ్మ, సపోటా వంటి ఇతర పండ్ల తోటలకు కూడా ఇదే వర్తిస్తుంది. కొత్తగా మునగ చెట్ల పెంపకానికి కూడా ఉపాధి ద్వారా లబ్ధి పొందచ్చు. మన పశువుల కొరకు కావలసిన గడ్డి కోసము కూడా ఈ ఉపాధి ద్వారా పనులు పొందవచ్చు. ఇంకా ఈ ఉపాధి హామీ పథకము ద్వారా హౌసింగ్ పథకము నుంచి అర్హులై ఇండ్లు నిర్మించుకునేవారికి 30,000 వరకు చెల్లిస్తారు. చివరిగా ఈ ఉపాధి హామీ పథకము ద్వారా జరిగే లబ్ధిని నాకు తెలిసినంతవరకు మీకు చెప్పాను. దీని ద్వారా మీరు లబ్ధి పొంది ఉంటే ఈ వీడియో షేర్ చెయ్యండి. ఇంకా ఉపయోగపడే పనులు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.